సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రద్దీ. నేడు రంగం భవిష్యవాణి కార్యక్రమం. అమ్మవారి ఊరేగింపుతో ముగియనున్న ఉజ్జయిని బోనాలు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ నజీర్. నేటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. 46.4 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. మత్స్యకారులు, పర్యాటకులు నదిలోకి వెళ్లొద్దని హెచ్చరిక. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. బ్యారేజ్ దగ్గర 13.75 అడుగులకు చేరిన వరద నీటి మట్టం. బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల. శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉధృతి. ఇన్ఫ్లో 1,33,497 క్యూసెక్లు. అవుట్ఫ్లో నిల్. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 822.50 అడుగులు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి. అల్లూరు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, శబరి నదులు. పూనవరం వద్ద గోదావరి 42 అడుగులు. చింతూరు వద్ద శబరి 42 అడుగులు. ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్కి నిలిచిపోయిన రాకపోకలు. వీడని నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ మిస్టరీ. వెంకటరమణ బ్యాంక్ లావాదేవీలపై పోలీసుల ఆరా. ఎంపీడీఓ కదలికలు తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్లు చూస్తున్న పోలీసులు. ఏలూరు కాల్వ వైపు వెళ్లడం తప్ప వెనక్కి రావడం లేకపోవడంతో విచారణ. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ జొరా పబ్లో సోదాలు. డ్రగ్స్ సేవించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. దుర్గం చెరువులోని ఆలివ్ బిస్ట్రో పబ్లోనూ సోదాలు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో కొత్త బిల్డింగ్లో చెలరేగిన మంటలు. పూర్తిగా కాలిపోయిన కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నిచర్. హరిద్వార్లో భక్తుల రద్దీ. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో పుణ్య స్నానాలు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు. ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రావణ మాస శోభ. వారణాసిలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 69,790. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,960. కేజీ వెండి ధర 95,900. తిరుమలలో స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం. 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3,99,00,000. నేడు శ్రీశైలంలో వెండి రథోత్సవం. సహస్ర దీపాలంకరణ సేవ. సోమవారం వారాంతపు సేవల్లో భాగంగా అమ్మవారికి సేవ.